డీటెయిల్స్ చూద్దాం. దురుద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ పై బురద జల్లుతున్నారని ఆరోపించారు. కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ విచారణకు హరీష్ రావు వెళ్లనున్నారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులతో భేటీ కానున్నారు. కోకాపేటలోని తన నివాసం నుంచి తెలంగాణ భవన్కు హరీష్ రావు బయలుదేరారు. తాము ప్రభుత్వంలో లేమని, అందుబాటులో ఉన్న సమాచారం అందిస్తామని హరీష్ రావు అన్నారు. న్యాయ వ్యవస్థ మీద, చట్టాల మీద, రాజ్యాంగం మీద తమకు నమ్మకం ఉందన్నారు. అందుకే కమిషన్ ముందు హాజరవుతున్నామని, కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం విద్వేషంతో ఆలోచన చేయకూడదని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. ఈ కమిషన్ ఏర్పాటు చేసిన న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద పూర్తి గౌరవము, విశ్వాసం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు జస్టిస్ ఘోష్ కమిషన్ మమ్మల్ని పిలిచింది కనుక ఈరోజు కమిషన్ ముందుకు వెళ్లి ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలన్నీ కూడా వివరించి వాస్తవాలన్నింటినీ కమిషన్కు తెలియజేస్తాం. సో మా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం, అన్ని విషయాలను కూడా కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం. గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ మీద రాజకీయ కక్షతో బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఒక ప్రభుత్వం విద్వేషంతో కాదు ఆలోచించాల్సింది, వివేకంతో ఆలోచించాలి, విజ్ఞత ప్రదర్శించాలి. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్వేషంతో, రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని ఇవాళ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, విజ్ఞత ప్రదర్శించండి, వివేకంతో ఆలోచించండి. ఈ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి హక్కులను కాలరాయొద్దు అని చెప్పి ఈ ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నాను. సరే, అంతిమంగా ఎందుకంటే మాకు రాజ్యాంగం మీద, దేవుడి మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ, అంతిమంగా న్యాయం గెలుస్తుంది, ధర్మం నిలబడుతుంది, వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి. అందువల్ల ఈరోజు కమిషన్ ముందుకు వెళ్తున్నాం. కమిషన్ మమ్మల్ని అడిగిన ప్రతి ప్రశ్నకు పూర్తి స్థాయిలో సమాధానాలని. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. తెలంగాణలో కీలకంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు లో జరుగుతున్న న్యాయ విచారణలో ఇవాళ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరు కానున్నారు. హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో ఉదయం 11 గంటల నుంచి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో కమిషన్ ను హరీష్ రావును విచారించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అనుసరించిన విధానాలు, బ్యారేజ్ల నిర్మాణాలపై ప్రధాన ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రాజెక్టులో ముఖ్యమైన అంశాలుగా ఉన్న మేడిగడ్డ, అన్నాసాగర్ తో పాటు బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోపాలపై కమిషన్ విచారణ కొనసాగిస్తుంది. హరీష్ రావు బాధ్యతతో ఉన్న సమయంలో ఈ నిర్మాణాలు జరిగినాయని భావించడంతో ఆయన్ని వ్యక్తిగతంగా హాజరయ్యేలా నోటీసులు జారీ చేశారు. ఆయన్ని ప్రాజెక్టు నిర్మాణాలు దానిపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, డిజైన్ మార్పులో నిధుల వినియోగంపై అడగవచ్చని సమాచారం వస్తుంది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు మీడియాలో తెలిపారు. ఈ విధంగా రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ పై బురద జల్లడుతున్నారని ఆయన ఆరోపించారు. కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ విచారణకు హరీష్ రావు వెళ్లనున్నారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు బీఆర్ఎస్ నాయకులతో ఆయన ఫస్ట్ ఆయన తర్వాతనే అక్కడికి విచారణ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కోకాపేటలోని తన నివాసం నుంచి తెలంగాణ భవన్ కు హరీష్ రావు బయలుదేరారు. తాము ప్రభుత్వంలో లేమని, అందుబాటులో ఉన్న సమాచారం అందిస్తామని హరీష్ రావు ఆయన అనడం జరిగింది. న్యాయ వ్యవస్థ మీద, చట్టాల మీద, రాజ్యాంగం మీద కూడా తమకు నమ్మకం ఉందని, అందుకే కమిషన్ ముందుకు హాజరవుతున్నానని, కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానని స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే విద్వేషంతో ఆలోచన చేయకూడదని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని హరీష్ రావు మండిపడడం జరిగిందని. పద్మ. రైట్, థ్యాంక్ యూ బాసిత్.